బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారికి గట్టిగా చెప్పకూడదు. అటువైపు కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇలా నా వైపు తిప్పుకోవాలి అంటారు, అన్ని కుర్చీలు. అలాగే ఇటువైపు కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ నా వైపు ఇలా తిప్పుకోవాలి. కూర్చోవడం కూడా సరిగ్గా చేత కాదు మీకు. స్టేజ్ వైపు కుర్చీలు తిప్పుకుని కూర్చోవాలి. అన్నీ నేను చెప్పాలి ఇలా గొడవ. ధర్మవరం మాస్టర్స్ అందరికీ ఇంకోసారి చెప్పాలి కొట్టుకుంటాం. ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ గారు రావాలి. సుబ్బయ్య లేరా? ఓబయ్య మీరు రండి. స్వామిజీ గారు గట్టిగా చెప్పలు కొడదాం మనం. ఓబయ్య గారు లేరా? ఎక్కడ? చెప్పలు కొట్టండి ఓబయ్య గారికి, వెంకట సుబ్బయ్య గారికి. ఆల్ ధర్మవరం మాస్టర్స్కి గట్టిగా చెప్పలు కొడతాం. సీనియర్ మోస్ట్ మాస్టర్స్. అటు మొట్టమొదటిగా స్వామీజీ. గురువు గారైన పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అది ధర్మవరము వెంకటస్వామి సారు, ముద్దుగా నన్ను వెంకట సుబ్బయ్య గారు అని పిలుస్తారు. ఇలా ధ్యాన జగత్తు కార్యక్రమంలో చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది. చాలా అది ఇంత అంటే ఈ సంవత్సరము చాలా అద్భుతంగా నేను ఆనందం పొందాను. ఇంత అంటే ఎంత అని చెప్పలేను ఇంతవరకు. ప్రతిరోజు కార్యక్రమాల్లో వస్తూ ఇంటూ సార్తో కలుస్తూ చాలా ఆనందాన్ని పొందుతుంటాను. ఈ గొప్ప అవకాశము ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎంతోమంది జ్ఞానులు విజ్ఞానులు వస్తూ ఇక్కడ ఆత్మజ్ఞానం పొందుతున్నారంటే సారు సమక్షంలో మనం ఎంతో ధన్యులము. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వస్తాను. ధర్మవరం మాస్టర్స్ గురించి చెప్పండి. ధర్మవరం మాస్టర్స్ గురించి సార్ వివరించమన్నారు. ఫస్ట్ గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ధ్యానులందరికీ ఆ ప్రకృతి మాతకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడుతాను. ధర్మవరం ధ్యానుల గురించి మాట్లాడాలి అంటే అస్సలు అంత ఐక్యమత్యం ఎవరు ఉండరండి. ఏ సంస్థల్లో కూడా ఉండరు ధర్మవరం ధ్యానులంతా. ఏ కార్యక్రమం చేయాలి అన్నా కమిటీ సార్లు ఏ విషయం చెప్పు సార్ ఇలా చేద్దాం, వెంటనే రెడీ. ఏ కార్యక్రమం అయినా కానీ ఓవై సార్ ఉన్నాడు, వెంకటస్వామి సారు, కృష్ణమూర్తి సారు, ఒకరని చెప్పేయట్లేదు. శ్వాస మీద ధ్యాస తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సహాయం అక్కడ మాకు అందిస్తూ ఉంటారు. ఫస్ట్ సారు ధ్యానంలోకి ధర్మవరం ధ్యానం తెలపడానికి వచ్చినప్పుడు మాకైతే తెలీదు, చెప్తూ ఉంటే వింటూ ఉన్నాము. ఇప్పుడు ధర్మవరం నడిబొడ్లో ధ్యానం సెంటర్ వచ్చిందండి. అక్కడ ఒక అరిగి ఉంది. అక్కడికి వచ్చి సారు కూర్చొని ఒక పండ్లు అమ్ముతూ గంపలో పెట్టుకొని ఒక పండ్లు అమ్ముతూ ఉందంట ఒక ఆవిడ పిలిచి, ఈ పండ్లన్నీ అమ్మితే నీకు డబ్బులు ఎన్ని వస్తాయి అని అడిగాడంట. అంటే ఇంత వస్తుంది అని ఆ అమ్మ చెప్పిందంట. నేను ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తాను, ఈ డబ్బు తీసుకొని
ఆ పండ్ల గంప పక్కకు పెట్టేసి నువ్వు ధ్యానం చేస్తావా అని అడిగాడంట సార్. అడిగి ఆమెతో ధ్యానం చేయించాడంట. సారు వచ్చిన స్థలంలోనే, ధర్మవరం వచ్చిన ధ్యానం తెలిపిన ఆ స్థలంలోనే మా అదృష్టమేమో, ధర్మవరం ధ్యానుల అదృష్టమేమో, అక్కడే మాకు పిరమిడ్ కూడా వచ్చిందండి. అలాగా ప్రతిరోజు 300-400 మంది అక్కడ ధ్యానులు ధ్యానం చేసుకొని పోతూనే ఉంటారు. ప్రతిరోజు క్లాసు ఉంటుంది. 5:30 నుంచి 6:30 వరకు ధ్యానము, 6:30 నుంచి 7:30 వరకు ప్రతిరోజు క్లాసు ఉంటుంది. ఎవరైనా మాస్టర్ సార్ చెప్పేవాడు ధర్మవరం వెళ్ళిరండి అని. అలాగా ధర్మవరం ధ్యానులని ఆయన అంత మమ్మల్ని గుర్తులో ఉంచుకున్నాడంటే ధర్మవరం ధ్యానులందరూ ఎంత అదృష్టవంతులో అనుకుంటాం. ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రొద్దున సార్ ఏ సబ్జెక్టు మనకి ఇచ్చాడు? ప్రతి విషయానికి ధ్యానం 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 ధ్యానం. ధర్మవరం ధ్యానులు ధ్యానం అని చెప్పాడు సారు. వీలైనంత అమల్లో పెట్టుకుంటున్నామండి. అక్కడ ధ్యానం చేయడం, స్వాధ్యాయం అంటే క్లాసులు వినడం, వినింది మళ్ళీ మననం చేయడం. ఇలాగా ఎప్పుడైతే మనం గురువు గారు చెప్పినవి వీలైనంత జీవితంలోకి తెలుసుకొని తీసుకుంటామో మనమందరం కూడా ఆ తండ్రికి బిడ్డలంగా ఆత్మానందం అనుభవించడానికి అర్హత సంపాదించుకున్న వాళ్ళు అవుతాం. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మనకు ఆత్మ విద్య అందించిన మన పత్రి సార్కి గట్టిగా క్లాప్స్తో ధన్యవాదాలు తెలుపుతున్నాము. మొట్టమొదట ఆయన మనకి ఈ విద్య నేర్పించగానే మనం ఇంతమంది కలిసినాము. ఎంతోమంది మనకు ఆత్మబంధువులు ఉన్నారు. ఎక్కడ పోయినా ఎంతో గౌరవంగా మనకి మన బంధువుల కన్నా ఎక్కువ సన్నిహితంగా వాళ్ళ ప్రేమ అంత అందిస్తున్నారు. మన ధ్యానం విషయం అన్నీ మనకు ప్రోగ్రాంలు ఇస్తున్నారు. దాదాపు నేను ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చి ధ్యానానికి వచ్చి 97 అంటే 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి సారు జతలో దాదాపు 15-20 ట్రెక్కింగ్లు పోయినాము. ఆ ట్రెక్కింగ్లో మాకు ఎంతో నేర్పించినారు. ప్రతి విషయం మనం ఎట్లుండాలనేది, ఎక్కడ ఏమి మన ఇంట్లో ఎట్లున్నా ఆడ అడవిలో వర్షంలోనూ మనకి ఉండేదానికి కూడా, కూర్చునేదానికి కూడా, పండుకునేదానికి కూడా ప్లేస్ లేదు, తాగేదానికి నీళ్ళు ఉండవు, టయానికి ఫుడ్ ఉండదు. అట్లా అన్నిట్లోనే అడ్జస్ట్ అయ్యేదానికి మనం ఇంట్లో ఎంత సౌకర్యంగా ఉన్నా బయట పోయినాడు మనకు అన్నీ దొరకవు. అట్లా మనకి 15-20 ట్రక్ మాకి అంత ట్రెక్కింగ్ ఇచ్చినాడు. ఒకతోరి ఆత్మకూరు నుంచి శ్రీశైలం 3 రోజులు ప్రయాణం, 60 కిలోమీటర్లు నడుచుకొని పోయినాము. ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్, అది నల్లమల్ల ఫారెస్ట్. అట్లా ఫారెస్ట్లో 3 రోజులు ట్రెక్కింగ్. సార్ మేము కొంతమంది నడలేకపోతే సారే మా లగేజ్ కూడా, మా మేడం నడలేకపోతే లగేజ్ కూడా సార్ తీసుకొస్తాం. అంత ఆప్యాయంగా మాకు ప్రతి విషయంలోన. ఎవరైనా లేట్ అవుతా అంటే మరీ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయిస్తాడు. అందరూ వచ్చే వరకు అంత ప్రేమగా చూసుకొని మమ్మల్ని ప్రతిదానికి 20 ఏళ్ళు ఎంతో తీర్చిదిద్దినాడు. సార్ వచ్చినప్పుడల్లా నాకు తిడతాడా లేకపోతే కొడతాడు అంటే, కొట్టినాడంటే నాకు సంతోషం. అంటే నాలో ఏదో మార్పు తెస్తున్నాడు, నేను తప్పు చేసినా అని నేను సరిదిద్దుకుంటున్నాను. ఆయన ఎప్పుడు వచ్చినారో తిడుతూ ఉంటాడు. అది ఎందుకంటే నాలో ఏదో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, దాంట్లో సరిదిద్దుకోవాలి. ఆయన తిట్టినాడు కొట్టినాడు సారు ఎప్పుడన్నా అంటాడు. అది నాకు అలవాటు అయిపోయింది, నాకే సంతోషం అది సార్ మనసాడు. ఎప్పుడూ బాధపడలే, ఎప్పుడైనా కానీ తిట్టినా కొట్టినా నాకు సంతోషమే. దాని నుంచి ప్రతి నిమిషము సార్ దగ్గర ఉన్నప్పుడు ఎంతో నేర్చుకుంటున్నాము. మనము ఎప్పుడు కూడా మనం ఇప్పుడు కూడా బేజారుకోకూడదు. సార్ ఏమైనా తిట్టినా కొట్టినా అంటే మనలో ఒక మార్పు రావాలని ఆయన కోరుకుంటాడు. దాని నుంచి మనం ఎప్పుడు ఆయన దూరంగా ఉండాలి. ఆయన దగ్గరికి సాధ్యమైనంత వరకు సార్ దగ్గరే ఉండేదానికి ప్రయత్నం చేస్తూ మనము ప్రతి నిమిషం ఆయన దగ్గర నేర్చుకున్నది. సాధ్యమైనంత వరకు ఆయనతో గడిపేదానికి ప్రయత్నం చేయాలి. మా ధర్మవరము
ఇప్పుడు మేడం చెప్పినట్లు ప్రతిరోజు క్లాసెస్ జరుగుతుంటాయి. పొద్దున్నే 5 గంటల నుంచి 9 వరకు, సాయంకాలము రోజు క్లాసెస్ ఎంతోమంది మాస్టర్స్ వస్తున్నారు. దాదాపు 300 మంది రోజు అవుతూ ఉంటారు. బాగా జరుగుతుంది. మా దాదాపు 15-20 మంది కమిటీ మెంబర్స్ అంతా బాగా కలిసి చేస్తుంటాం. ప్రతి ఒక్కరు కూడా కలిసి కార్యక్రమాలన్నీ చేస్తుంటాము. వీలైనంత చేస్తుంటాం. మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తుంటాం. వీలైనంత అంతా వచ్చి మాకు జ్ఞానం అందించాలని కూడా కోరుకుంటున్నాను. ఈ సభాముఖంగా మీకు వీలైనంత ధర్మవరం చూసి మా పిరమిడ్లు చూసి అంతా మాకు కూడా జ్ఞానం అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రతి సార్. ధర్మవరం మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పడం మనం ఆల్ మాస్టర్స్ ధన్యవాదాలు. తర్వాత ఈరోజు శ్రీ గోపాల్ రెడ్డి గారికి మనం అందరం కలిసి బ్రహ్మర్షి అని బిరుదిస్తున్నాం. స్వామీజీ వారు ఏదో ఆశ్రమాల్లో పుట్టి పెరిగి బ్రాహ్మణుల ఇంట్లో పుట్టి పెరిగి ఏదో అయ్యాయంటే అది ఎంత మాత్రం గొప్ప కాదు. మరి ధర్మవరంలో ఫ్యాక్షనిస్ట్ ప్లేస్, బాంబులు వేసుకునే కల్చర్ నుంచి వచ్చి భగవద్గీత ప్రవచనం స్వామీజీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక వాల్మీకి, అంతకుముందు రత్నాకరుడు ఒక వాల్మీకి అన్నట్టు. ఆ రోజుల్లో మనం లేము, కానీ ఈ రోజుల్లో స్వామీజీ వారిని చూస్తున్నాం. ఒక రత్నాకరుడు లాంటి వాడు, ఒక బోయవాడు, ఒక అంగుళి మల్లి ఉంటాడు, ఒక బుద్ధుడు అయినట్లు లెక్క ధర్మవరం అంటే. మరి శ్రీ గోపాల్ రెడ్డి గారి గురించి 2 ముక్కలు చెప్పండి. దాదాపు 19 సంవత్సరాలు మేము ధ్యానంలోకి ఎంటర్ అయ్యి, గోపాల్ రెడ్డి సారు మేము కలిపి ఒకేసారి ధ్యానంలోకి మేము ఎంటర్ అయినాము. ఇప్పటి వరకు ఆయనతో ఆయన గురువు మాకి గోపాల్ రెడ్డి, తర్వాత ఫస్ట్ గురువు అయితే సెకండ్ గురువు మాకి గోపాల్ రెడ్డి గారు. సారి నుంచి నేను ఎంతో నేర్చుకొని నేను కొంచెము తెలుసుకుంటూ ఆయన వెంటుండి ఈ రోజు వరకు ఎన్నో ధ్యాన యజ్ఞాలకి సార్తో, మేడము తర్వాత గోపాల్ రెడ్డి గారు, మా మేడము అంతా కలిసి ధ్యాన యజ్ఞాలకి, గీతా యజ్ఞానికి 7 రోజులకి సప్తాహానికి సార్తో వెళ్తున్నాము. ఇప్పటి వరకు రాష్ట్రాలు ఆంధ్ర అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, అన్ని రాష్ట్రాలు సార్తో వెళ్ళి ఎన్నో జ్ఞానం ఆయన అందరికి వెళ్ళి ఎంత అద్భుతంగా జ్ఞానం పంచుతున్నారంటే, ఆయన నుంచి మీరు కానీ ఎన్ని యజ్ఞాలు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే అక్కడ వచ్చి చెప్పినట్లుంటుంది. ఎందుకంటే పొగడ్త కాదు, నేను ఆయనతో ఉండి ఎంతో అనుభవిస్తున్నాను. నేను ఆ ఆత్మానందం పొందుతున్నాను. అంత అద్భుతమైన ఆయన పరమాత్మ ఆయనలో ఉండి ఆయనతో గీతా సప్తాహం చెప్పిస్తున్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే వచ్చి చెప్పిస్తున్నాడు. ఎందుకంటే అంత అద్భుతమైన జ్ఞానము పంచుతున్నాడు. ఆయనతో ఎన్నో ధ్యాన యజ్ఞాలకి, గీతా యజ్ఞాలకి, సప్తాహాలకి వెళ్తున్నాను. చాలా ఎందుకంటే ఆయన గురువుగా నేను స్వీకరిస్తున్నాను. చాలా అద్భుతంగా ఆనందాన్ని పొందుతున్నాను నేను ఇంతవరకు ఆయనతో ఉండి. ఆయనకి నేను ఎప్పుడూ శిష్యునిగానే ఉండి ఆయన నుంచి ఎంతో నేర్చుకుంటాను. నా ఊపిరి ఉన్నంత వరకు ఖచ్చితంగా ఆయనతో ఉండి ఆయన నుంచి ఎంతో నేర్చుకుంటాను ఇంకానే కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పత్రి సార్కి ధన్యవాదాలు. ఈ జ్ఞానము ఈ మార్గాన్ని చూపినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. సార్కి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ స్వామీజీ. శ్రీ వెంకటస్వామి గారికి గట్టిగా చెప్పలు కొడతాం. వారు ఎంతో ఆర్థిక సహాయం, మరి జనబలం, ధనబలం అన్నీ వారి ద్వారా లభిస్తున్నాయి. మరి ఆ దివ్య ధర్మ ధ్యాన కేంద్రం వచ్చిందంటే ధర్మవరంలో అది వారి చలవ ఎక్కువ. ఒక్కసారి చెప్పండి, బ్రహ్మర్షి సుబ్బారెడ్డి గారు. గట్టిగా చెప్పలు కొడదాం. గోపాల్ రెడ్డి గారు, సారీ, అందరూ సుబ్బారెడ్డి గారు. బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు. గట్టిగా. ఇంటి పేరు దేవరపల్లి. ఈరోజు మరి స్వామీజీ వారిని వారి జీవితం గురించి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను.
దివ్యాత్మ స్వరూపులైన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే గురుదేవులైన పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఈ మహానుభావునికి ఎన్ని కృతజ్ఞతలు, కోటి కోటి వేల వేల కోట్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే చెప్పాలంటే ఖచ్చితంగా నేను ఒక రాయిని రత్నంగా మలిచాడు ఆయన. అసలు ఆ మలచడమేమో ఆ తీరు మాత్రం చాలా అద్భుతం. అయితే నేను ఫస్ట్ 10 రోగాలతో పూర్తిగా శరీరం వదిలిపోతాను అనే టైంలో ఏదో ఒక సందర్భంలో ఒక చోట కూర్చోంటే భగవద్గీత ప్రసంగం చెప్తూ ఉన్నాడు ఆయన. చెప్తూ ఉంటే అప్పటి వరకు నాకు భగవద్గీత గురించి తెలియదు. ఒక శ్లోకం భగవద్గీతలో ఏదైనా ధైర్యానికి ఒక శ్లోకం ఉందా అని అడిగాను నేను. ఫస్ట్ ఒక శ్లోకం ఏదైనా ఉంటుందా అని అడిగితే ఆయన ఒక శ్లోకం రాసిచ్చాడు నాకు. అడిగితే ఓ శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం నా రాసి ఇవ్వమని తీసుకొని వచ్చాను నేను. ఫస్ట్ పాయింట్ క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయు ప్రపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్వోత్తిష్ట పరంతప అని ఆ శ్లోకము నాకు రాసిచ్చాడు ఆయన. అది వివేకానందకు ఎంతో ఇష్టమైన శ్లోకం అంట. నాకైతే తెలియదు అప్పటికి. అంటే భయము అనేది అసలు ఆ శ్లోకం చదివితే భయం ఉండదు అని చెప్పాడు ఆయన. నేను భయానికనే తీసుకున్నా. అప్పట్లో నాకు అన్ని రోగాలు ముట్టడి చేసేప్పటికీ శరీరంలో ఏదో తెలియని భయం, అంటే చావు భయం ఉంది. ఇంకా చనిపోవడం ఖాయము, ఈ శరీరం వదలడం ఖాయము అనే పరిస్థితుల్లో నాకు ఆ శ్లోకం ఆయన రాసిచ్చాడు. మొన్ననే ఆయన కూడా చనిపోయాడు. ఆయనకు కూడా నేను గట్టిగా క్లాస్తో ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నాకు ఆ యొక్క ప్రేరణ ఇచ్చింది ఆయనే. ఆయన నాకు భయానికని ఇచ్చాడు. అది నాకు భగవద్గీత ప్రసంగాలు చేసేకి నాకు అది ప్రయోజనమైంది. ఆ రోజు ఆ శ్లోకం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చదవడం మొదలు పెడితే నాకు ఆ శ్లోకం అస్సలు తిరగలేదు, నోరు తిరిగేది కూడా కాదు. ఎందుకంటే నా జీవితము పూర్తిగా నాకు భౌతికమైన చదువే లేదు. నా ఆధ్యాత్మిక చదువు ఎట్లన్నాయి, సంస్కృతం అని కాదు, మామూలు తెలుగే నాకు వచ్చేది తక్కువ. 6th క్లాస్ అంటే అది పల్లెల్లో. మాకు నా నాలుగు స్కూల్లో టీచర్ లేకపోతే ఎప్పుడో ఒక రోజు వచ్చి స్కూల్లో వచ్చేవాళ్ళు టీచర్లు ఊరికి, పల్లెకు. అలాంటి పల్లెలో పెరిగి మూల పల్లెలో ఉంటూ జీవించిన నాకు అనుకోకుండా మాది ఫ్యాక్షన్ గ్రామము. నిరంతరము ఆ ఫ్యాక్షన్తో సతమతం అవుతూ ఆ ఫ్యాక్షన్ గొడవల్లో జీవితం అంతా ఇదేనా, ఇంకా వేరే జీవితం లేదా అని నా లోపల ఒక సంఘర్షణ జరిగి అక్కడి నుంచి ఎలాగైనా సరే నా జీవితం కాటికే నేను సాధించుకోవాలి. మా తాత ఆ జీవితంలోనే పోయాడు, మా నాన్న ఆ జీవితంలోనే పోయాడు, నేను ఆ జీవితంలోనే పోతా, తర్వాత నా కొడుకు కూడా ఆ జీవితమే వస్తుంది అని ఒక ఆలోచన రావడంతో పూర్తిగా నన్ను చంపుతారు అన్న పరిస్థితుల్లో కూడా చంపినా పర్వాలేదు, ఖచ్చితంగా ఈ కల్చర్ మార్చాలి అనే ఉద్దేశంతో నేను ఊరు వదిలిపెట్టి వచ్చాను. అలా వదిలిన తర్వాత ఒక చిన్నగా వ్యాపారం మొదలుపెట్టుకుని వ్యాపారం చేస్తూ కొంచెం స్థాయికి వచ్చేప్పటికీ నాకు 10 రోగాలు ఒక్కటేసారి వచ్చేసాయి. కాబట్టి ఆ రోగాలు 10 రాకపోతే ఈరోజు మీ ముందు నేను ఉండేవాడిని కాదు. కాబట్టి నా రోగాలకు కూడా నేను నాకు ఫస్ట్ మొదటి గురువు రోగాలే ఆధ్యాత్మికంగా. ఆ రోగాలు రాకపోతే అసలు భగవద్గీత శ్లోకం అడిగిండేవాడిని కాదు. ఆ రోగాలు రావడంతో చనిపోవడంతో నాకు అప్పట్లో ఏమంటే ఏదో భగవద్గీత మహాపవిత్రమైన గ్రంథం అనేది విన్నా. ఏదో దాన్ని టచ్ చేస్తే కనీసం దాన్ని నమస్కరించుకుంటే కూడా పుణ్యము అని అంటుండేవాళ్ళు. అలా దాన్ని ఒక శ్లోకమైనా అనుకుంటూ శరీరం వదిలితే పుణ్యమైనా పోతుందేమో. ఇంతవరకు నేను ఏ పుణ్యం చేసుకునే వెనకలు ఏమీ లేదు. ఇప్పుడు నాకు పుణ్యం చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఏదైనా ఒక శ్లోకమైనా అనుకుంటా అందాము అనే దాంతో తీసుకొచ్చుకున్నాను శ్లోకాన్ని. ఆ శ్లోకాన్ని 1 రోజు 2 రోజులు 3 రోజులు 10 రోజులు చదివిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక్కసారైనా భగవద్గీత చదివి పూర్తిగా శరీరం వదలాలి. ప్రాణమైతే పోయేది ఖాయం. అంటే పూర్తిగా 10 నిమిషాలు యాపక్క పండుకున్నా శరీరం అంతా జోము వచ్చేది, ఇంక నిద్ర వచ్చేది కాదు. పూర్తి అస్తవ్యస్త స్థితి అది. ఆ స్థితిలో ఏమీ దిక్కు తోచని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ శ్లోకం చదివేప్పుడు ఒక్కసారి చదవాలనుకున్నా. ఒక్కసారి చదివేకి 3 నెలలు పట్టింది. ఒక తపస్య చేసేదానికోసం నేను. ఎందుకంటే అంత కష్టంగా ఉండేది. అయితే నేను ఊరికే ఏదో తెలుగు ఆ తాత్పర్యాలు చదువుకుంటూ పోయింటే సరిపోయిండేదేమో. అట్లా కాదు, పూర్తి చదవాలి. శరీరం
పోయే లోపల ఎలాగైనా సరే పూర్తిగా చదవాలి అనే ఉద్దేశంతో చదివా. కాబట్టి అలా సంస్కృతం తిరక్క 1-2 తూర్లు తిప్పుకుంటూ నోరు దాన్ని చదువుకుంటూ వెళ్ళాను. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారి చదివేశాను. అప్పటి వరకు నాకు నిద్ర వచ్చేది కాదు 10 నిమిషాలు. అయితే భగవద్గీత చదివేక మొదలు పెడితే మాత్రం తూగొచ్చేది. ఇది దరిద్రం అనుకోవాలనో అదృష్టం అనుకోవాలనో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అంతవరకు లేని నిద్ర ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అలా నిద్ర రాని పరిస్థితుల్లో భగవద్గీతను చదవడం మొదలుపెట్టా. అప్పుడు తూగొచ్చేది, అయినా తూగుతూనే చదివేవాడిని. అలా చదువుతూ ఉన్నప్పుడు ఒక్కసారి పూర్తి చేసిన తర్వాత నా జన్మ ధన్యమైంది అనుకున్నారు. ఒక్కసారి చదివిన తర్వాత తిరిగి రెండోసారి చదవడం మొదలుపెట్టా. రెండోసారి చదవడానికి నాకు ఆ భగవంతుని కృప ఎక్కడుందో ఏమో కానీ రెండోసారి చదివేటప్పుడే ఈజీగా చదివేసేదండి. మూడోసారికి అప్పటి వరకు భగవద్గీత తాత్పర్యము శ్లోకము మా అత్తగారు ఒక చిన్న పుస్తకం తెచ్చి పెట్టుకునేది. అప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదండి. ఆమె మా ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడన్నా ఆ బుక్ తెచ్చుకొని పెట్టుకునేది. అంతవరకు నేను టచ్ చేసింది, ఆమె మర్చిపోయి పోయినది. అది ఎలాగో ఇంట్లో కనపడింది ఆ పుస్తకం. అలా ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. అది కాదు, దీంట్లో ఇంకా ఉత్కృష్టమైనది ఏదో తెలుసుకోవాలని అప్పుడు గీతామకరందం చదవడం మొదలుపెట్టాను. గీతామకరందం చదువుతూ ఉన్నప్పుడు అద్భుతంగా అవగాహన కలిగేది. ఒక 2 సార్లు 3 సార్లు చదివినా దాన్ని ఏమో నాకు అర్థం కాలే. అయితే మూడోసారి చదివేటప్పుడు మాత్రం పూర్తిగా లోతుగా అర్థమవుతూ వచ్చేది. ఒక 6 అధ్యాయాలు వచ్చేప్పటికి విద్యాప్రకాశానంద ఇచ్చిన వ్యాఖ్యానాన్ని పక్కన నెడుతూ వచ్చింది. 6వ అధ్యాయంలోకి వచ్చా. 6వ అధ్యాయం చదివేటప్పుడు నాలో ఒక్క శ్లోకము అపురూపంగా ఇన్స్పైర్ చేసి ఈరోజు నేను ధ్యానానికి రావడం కానీ ఈరోజు మీ ముందు ధ్యానంలో ఉండడం కానీ ఆ శ్లోకమే నాకు మెయిన్ కారణం. ఆ శ్లోకం వచ్చిందే తడవుగా నాలో రోమాలు అన్నీ అలా నిక్కబొచ్చుకున్నాయి ఆ శ్లోకం చదివేటప్పుడు. అందుకే ఆ శ్లోకము ఆ అధ్యాయము ఆ ధ్యానయోగంలోనే నాకు చాలా ఇష్టం. ఆ శ్లోకమే నన్ను ధ్యానానికి పంపించింది. అంతేగాని నాకు అంతవరకు అప్పుడు నాకు తెలీదు. అంటే ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని కానీ ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుందని కానీ నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పుట్టపర్తిలో ఆ పెద్ద హాస్పిటల్లో నాకు రకరకాలైన మందులు రాస్తే దిక్కుదేలిన పరిస్థితుల్లో అవి ఎప్పుడు ఏ ట్యాబ్లెట్స్ మింగాలో తెలియక ఒక మెడికల్ షాప్లో పోయి రాయించుకొని వచ్చా. తెలుగులో వాళ్ళు ఇంగ్లీష్లో రాశారు, అవన్నీ తెలుగులో రాయించుకొని వస్తూ ఉన్నా అలా ట్యాబ్లెట్స్ పట్టుకుని అలా చూసా పైకి బోర్డు కనపడింది. అంటే అంతకుముందే ఈ ధ్యాన యోగంలో ఈ శ్లోకం నన్ను టచ్ చేసింది. అంతే కొద్ది దినాల్లోనే అదే రూట్లో కొన్ని వేల సార్లు తిరిగా, ఎప్పుడు చూడలేదు. ఈ శ్లోకం తగిలిన తర్వాత ఆ బోర్డు నాకు కనపడుతుంది. అలా చూసా ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. అలా చూసా ట్యాబ్లెట్స్ అట్లా చేతిలోనే పట్టుకొని ఆ మెట్లెక్కా పైకి. మేడపై నుండి మెట్లెక్కా ధ్యానం ఎలా చేయాలి ఏం చేయాలి. అలా వెళ్ళి ఆ ధ్యానం గురించి నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ రోజు నాకు చెప్పారు, ధ్యానం చేస్తే ఇట్లా ఆరోగ్యాలు బాగా అయితే. అప్పుడు అనుకుంటా అబ్బా ఏదో ఒకటి కావాలనుకుంటే 2 వస్తాండాయి నాకు అని. ఇప్పుడు మన వాళ్ళు 1కి 2 ఫ్రీ అని పెడతారు. ఎట్లా నేను ఒకదానికోసం పోయా అంటే ఎలాగో ఆరోగ్యం అయిపోయింది, శరీరం పోతుంది, పోయే ముందు ఏదో ఆ ధ్యాన మార్గంలో అలా టచ్ అయి వెళ్ళాలి. జిజ్ఞాసరపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే అంటాడు భగవద్గీతలో. యోగ జిజ్ఞాస కలిగినంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠ ఫలములన్నీ మనుషుడు దాటివేయుచున్నాడు అని. వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, ఎన్నో కర్మఫలాలు, అన్ని కర్మఫలాలు కూడా కేవలం ధ్యానం చేయాలని ఒక దృఢ సంకల్పం కలిగిన వెంటనే మొత్తం టోటల్ పుణ్యాలన్నీ దాటి పైన ఉంటాడు అంటాడు గీతలో కృష్ణుడు. అసలు ఆ రోజు నాకు అది అర్థం అది చదవడంతో శరీరంలో ఒళ్ళు పులకరింత గురైంది. ఎందుకంటే అమ్మ ఒక్కొక్క పుణ్యం ఒక అశ్వమేధ యాగం చేయాలంటే ఎంత కావాలా, ఒక గుడి కట్టాలంటే ఎంత కావాలా, ఒక గోపురం కట్టాలంటే ఎంత కావాలా, సువర్ణదానం కావాలంటే ఎంత కావాలా, భూదానం కావాలంటే ఎంత కావాలా. ఇవన్నీ అన్ని పుణ్యాలు ఒక ధ్యానం చేయాలని ఒక దృఢ సంకల్పం కలగడంతో వాడికి అన్ని పుణ్యాలు
దాటి పైన ఉంటాడు అంటే ఇదేదో చాలా గొప్పగా ఉంది, ధ్యానం చేయాలి అని అక్కడే నేను ఆ పుస్తకం చదివి ఆ శ్లోకం నాకు స్ఫురణకు వచ్చినప్పుడే అనుకున్నా. అక్కడే నాకు దృఢ నిశ్చయం కలిగింది ధ్యానం చేయాలి. తర్వాత ఆ ధ్యానము, ఆ బోర్డు కనపడము, అక్కడికి వెళ్ళడము, ఆ రోజు ఆ సెంటర్లో గుణాకర్ రెడ్డి గారని అనంతపురం అయింది, ఆ రోజు ఆయన క్లాస్ జరుగుతుంది. ఆయన ఈ హాస్టల్ ట్రావెల్స్ గురించి చెప్తూ ఉన్నాడండి. అలా చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా విఠలాచార్య సినిమాలో మాది మ్యాజిక్ ఉన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇవేంది చెట్టుతో మాట్లాడితే, పుట్టతో మాట్లాడితే, నేను అక్కడ పోతే ఇక్కడ పోతే, నాకైతే డౌట్ వచ్చింది. సరేలేని వాళ్ళు చెప్పుకుంటా అంటారులే అని చెప్పి వినేసి వచ్చేసిన. అయినా ఎంత ఫీజు అని అడిగిన ఆయన ఫస్ట్ అక్కడ కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు. ఫీజు లేదంటే ఇంక నాకు పూర్తి డౌట్ వచ్చింది. ఉచితంగా ఎందుకు ఇస్తారు? ఎవరు ఈ కాలంలో, కలికాలం ఇది, ఈ కలికాలంలో ఫీజు లేకుండా చేసేవాళ్ళు పిరమిడ్ మాస్టర్లే. ఏదో ప్రయోజనం ఆశిస్తాడు ఎదుటోడి నుంచి. ఎదుటోడు బాగుపడాలని చేసేది మాత్రం పిరమిడ్ మాస్టర్స్. మన సొమ్ము ఖర్చు అయినా చింతలేదు, ఎదుటోడు బాగుండాలా అంటారు. మనమంతా అదే, అంటే మన చేతి నుంచి డబ్బులు పెట్టుకొని పనిచేస్తున్నాం. డబ్బులు సంపాదించేది కాదు, ఊరికే చేయడం కాదు, మన చేతి నుంచి డబ్బులు వేసి మనం పనిచేస్తుంటాం. అంటే నేను ఇక్కడ ఈ ధ్యాన యజ్ఞాలకు వెళ్ళిన తర్వాత ఎంతోమంది ఆ త్యాగాన్ని చూసి అస్సలు సార్కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటే కూడా, ఎన్ని సినిమాలు ఎక్కితే కూడా ఆయన మనం చేరదేమనిపిస్తుంది. ఎందుకంటే ఇంత తెలుసు నాకు గీత. ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత ధర్మవరంలో నీ గీత చెప్పుకుంటూ ఉండేవాడిని. అప్పుడు సార్ సార్ ప్రయత్నించారు, అంటే గీతా సప్తాహాలు చేయమని కాదు కానీ క్లాసులకి వెళ్ళవయా అనేవాడు. అడిగితే నా మనసు ససేమరా ఒప్పుకోలేదు కూడా. అంతవరకు నేను చేయలేదు కూడా. ఎందుకంటే ఎన్ని జన్మలు పుణ్యం చేస్తే ఇటువంటి గురువు లభిస్తాడో నాకు తెలియదు. కానీ అస్సలు ఫస్ట్ సార్ని కలవడము, ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఇచ్చిన రోజే సార్ నా పేరు గోపాల్ రెడ్డి అంటే నీ గురించి నాకు నువ్వేం చెప్పద్దు, నాకు నువ్వు రిజర్వ్డ్ లేవయా అన్నాడు. ఫస్ట్ మాట సార్తో కలిసి ఫస్ట్ మాట. తర్వాత ఒక నెల లోపలే ఒకరోజు క్లాస్ చెప్తూ ఉంటే నువ్వు దేశమంతా తిరిగిపోయా అన్నాడు. అప్పుడు ఏమో తెలియదు, నాకు ఏమీ తెలీదు. ఏంది దేశమంతా తిరగమంటాడంటే, ఏం నాకు అర్థం కాలేదు సార్ అంటే, నేను దేశమంతా తిరుగుతానన్నయ్యా, నువ్వు కూడా దేశం తిరుగు అన్నాడు. ఆ రోజు నాకు అనిపించింది ఎందుకు దేశం తిరగమంటున్నాడు అని. అయితే ఇంత సీన్ ఉంటుందని ఆ రోజు నాకు తెలియదు. అలా అది జరగడం. అలానే ఎప్పుడు సారు నన్ను భగవద్గీత నేను చెప్పంగా సారు వినింది లేదు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటే ఏదో ఒక అర్ధగంట సేపు పక్కన కూర్చొని ఏదో నువ్వు భగవద్గీత చెప్పాయా, నువ్వు చెప్తా అంటే ఎట్లుంటుందో చూస్తాము, ఏదో బాగా చెప్తావంటే చెప్పు చూస్తాము అని కూడా ఎప్పుడు వినలే. అలా చెప్పుకోకుండా ఒకటేసారి డైరెక్ట్గా నువ్వు గీతా సప్తాహాలు చేయవయా అని పంపిస్తాడు. అదేం ఆశ్చర్యం మేడం. ఏ గురువు ఉంటాడో అసలు ఏమది ఏమాత్రము తెలియకుండా అందులో ఫిజికల్ భౌతికమైన సార్కైతే నేను ఆ మాట చాలాసార్లు చెప్పాను. సార్ నాకు భౌతికమైన చదివే లేదు, నేను 6th క్లాస్ నేను, నాకు మామూలు తెలిగే కష్టం ఉన్నట్టుంటుంది. ఇంకా నేను మామూలుగా అయితే సార్కి తెలుసు ఇది ఒక మామూలు తెలుగు రానటువంటి వాడిని సంస్కృత విద్య, అది కూడా ఆధ్యాత్మిక విద్య, అది పూర్తిగా ఆత్మజ్ఞాన విద్య, ఆ జ్ఞాన విద్యను నువ్వు పోయి బోధించువయా అని ఏ గురువుకు ఉంటుంది సార్ ధైర్యం? ఎన్నో ఆశ్రమాల్లో పుట్టి పెరిగి సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళకు కూడా గురువులు ఆ ఛాన్స్ ఇవ్వరు. అలాంటిది నాకు ఆయన తెలియకుండానే నువ్వు క్లాసులకు వెళ్ళు అంటే నేను వెళ్ళేవాడిని కాదు. అనుకోకుండా మా కూతురు పెళ్ళయింది. పెళ్ళైతే మా కూతురు పెళ్ళికి సార్ వచ్చాడు. సార్ వస్తూ సత్యనపల్లి రామారావుని పట్టుకొని వచ్చి అక్కడ ఊరికే పెళ్ళికని పిలుచుకొని వచ్చాడంట. ఆడో మధ్యలో ఆయన విజయవాడలోనే ఎక్కడో ఎంటర్ అయ్యాడంట. నేను ఇలా పెళ్ళికి వెళ్తున్నాను వస్తావా అంటే వస్తానంటే రా అని చెప్పి తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చి అక్కడ భగవద్గీత పెట్టించాడు నా కోసమే. ఇప్పుడు అనిపిస్తుంది నా కోసమే అని. ఎందుకంటే అక్కడ ఆయనతో భగవద్గీత పెట్టించాడు. ఆయన భగవద్గీత క్లాస్ వినేటప్పుడు 7 రోజులు క్లాస్ విన్నా.
ఏ రోజులు క్లాస్ విన్నప్పుడు నాకు అనిపించింది నేనెందుకు భగవద్గీత సప్తాహాలు చేయకూడదు అని. తొలి రోజు అనిపించింది, మరుసటి రోజు నాకు ప్రతిసారి ఫోన్ చేస్తాడు. సారే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎలా ఉన్నాయా సత్యనపల్లి రామారావు భగవద్గీత అన్నాడు. వండర్ఫుల్ సార్, చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది సార్ అన్న. నువ్వు చెప్పావు అంటే వాడు గ్రేట్ అయ్యా అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అవాక్ అయిపోయా. నేను చెప్పడమేమి, నేనేంది సార్, ఆయన ఇప్పుడు 33, 34 మా ధర్మారం వచ్చేప్పటికి ఆయన సప్తాహాలు చేశాడు. కనీసం నాకు దాని ఒకరోజు కూడా నేను ఏదో గంట 2 గంటలు ఏదో చెప్పిండొచ్చేమో కానీ టుంకిల్గా ఏదో చెప్పుకోండొచ్చు, కానీ నేను ఒప్పుకోవడం ఏంది ఆయన అన్ని సప్తాహాలు చేసినోడు అనుకున్నా నేను. అంటే నేను చెప్పడం ఏముంది సార్ అని, మరి నువ్వెప్పుడు చేస్తావు అన్నాడు. ఏమిటి సార్ అన్నాడు. గీతా సప్తాహాలు అన్నాడు. నాకు కూడా కొంత ఇది వచ్చింది కదా ఊపు, అది విన్నప్పుడు ఎప్పుడో చేద్దామని, ఈయన కృప ఉంటే అవుతుంది కదా అని, నీ అనుగ్రహం ఉంటే ఎప్పుడో చేస్తా సార్ అన్నాడు. అన్నా నేను. అంటే సార్ ఏమన్నాడంటే, నువ్వు పర్మిషన్ ఇవ్వబోయా, ఇప్పుడే నీకు క్లాస్ పెట్టిస్తాను అన్నాడు. అబ్బా, ఆ వినయానికి ఎంత వినయంగా మాట్లాడాడు. నువ్వు పర్మిషన్ ఇవ్వబోయా, నీకు గీతా సప్తాహం పెట్టిస్తాను అంటే మీ ఇష్టం సార్ అన్నా. అంతే 10 నిమిషాలు ఫోన్ పెట్టేశాడు. 15-20 నిమిషాల్లో మళ్ళీ తిరిగి ఫోన్ చేశాడు. నీకు ప్రకాశం జిల్లాలో వాళ్ళని చోట వాళ్ళకు చెప్పాను, వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు, వాళ్ళకి డేట్ ఇవ్వాలి. అలా మొదలైంది నాకు గీత యజ్ఞాలు చేయడం. ఎలా ఎంత దీని గురించి చెప్పాలంటే ఎన్ని దినాలు చెప్పినా తక్కువే. అలా చెప్తూ అలా భగవద్గీత నేను చదువుతూ ఉన్నప్పుడు, గీతామకరందం చదువుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన వ్యాఖ్యానాలు ఒక చెత్త కింద కనపడేటివి నాకు. ఎందుకంటే అది కాదు ఇది అని నా లోపల నుంచి స్ఫురణ వచ్చేది, ఆ స్మృతి కలిగేది. ఇది కాదు ఇది అయితేగా ఉంది. అదే మా ఆయన ఒక ఆయన ఉన్నాడు, నా బావమరిది. ఆయనకి నేను వాకింగ్ పోయినప్పుడల్లా చెప్పుకునేవాడిని, ఇదో విద్యాప్రకాశనంద ఇది చెప్పినాడు, ఇదో నాకు ఇది వచ్చింది ధ్యానంలో, దీనికి దానికి తేడా ఏమి అని అడుగుతూ వెళ్ళేవాడిని. ఇది బాగుందే అని. ఇదే బాగా అద్భుతంగా ఉంది, నీకు వచ్చింది ఏదో అద్భుతంగా ఉంది అనేవాడు ఆయన. అలా చదువుతూ ఉన్నప్పుడు అలా ఎలా ఉండేదంటే, నాకు జీవితంలో ఫస్ట్ మాధుర్యము ఆధ్యాత్మికంలో ఉంటుంది. ఆ మాధుర్యం ఏమో అప్పుడు నాకు అర్థమయ్యేది. ప్రపంచంలో దీనంత విలువైనవి, దీనంత ఆనందాన్ని ఇచ్చేటివి ఇంకా లేవేమో అనిపించేది. ఎందుకు లేవనిపించేదంటే, అది చదివినంతసేపు మూడోసారి చదివేటప్పుడు నాకు వేరే బయట శబ్దాలు కానీ పిల్లలు ఆడుకునేది కానీ వేరే ఏమి కనపడేటివి కాదు, వినపడేటివి కాదు. పూర్తిగా దాంట్లో లీనమైపోయేవాడిని, దాంతో విపరీతమైన అనుభూతి చెందుతూ వెళ్ళేవాడిని. ఆ లోతుల్లో నాకు ఆ యొక్క ఒక్కొక్క శ్లోకానికి ఆ అర్థం స్ఫురణకు వచ్చినప్పుడు ఉరువు తొలుగేవాడిని. అలా తెలియకోకుండా ఒక గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యము అనేది ఇదే తార్కాణం. ఇంతకంటే ఇంకా తార్కాణం అవసరం లేదు. ఒక గురుకృప ఉంటే, అంటే ఆ గురుకృప కూడా ఎన్ని జన్మలు అయితే, ఈ జన్మలో అయితే ఆయనకి ఏమీ సేవలు చేయలేదు, కానీ ఏ జన్మలో ఆయనకి ఏ సేవ చేశానో, ఆయనకు ఏ జన్మలో ఏ మెప్పు కలిగించానో, ఈ జన్మలో అనుకోకుండా అలా ఆ విద్య వచ్చేసింది. అయితే ముందు జన్మలో ఏమైనా విద్య అభ్యసించానేమో, ఈ జన్మలో నన్ను సత్యనపల్లి రామారావు మామూలుగా అంటుంటాడు, ఒకసారి నువ్వు చాలా బాగా చెప్తావంటయ్యా భగవద్గీత, నీ నాటికి పోయినా నాకు పోటీ అయిపోయినట్టు నువ్వు కనపడుతున్నావు, ఎక్కడ పోయినా కూడా నీ మాట చెప్తాడారంటే, నువ్వు పుస్తకం కూడా చూడవంటే భగవద్గీత శ్లోకాలు కూడా అనర్గళంగా చెప్తూ దాన్ని అంత అద్భుతంగా చెప్తావంట, అది ఎట్లా సాధ్యమవుతుంది, భలే కష్టపడతాండావా అన్నాడు రోజు నాతో. నేను ఏమీ కష్టపడను, నువ్వు రాగాల్సిందే, కూర్చో, నేను పుస్తకం ముట్టుకోను, నేను భగవద్గీత నేను చెప్తా అంటే నువ్వు విను అని చెప్తా. అదే పనిగా వచ్చాడు గుంటూరుకు మన 7 రోజులు ఒకసారి. అది ఎట్లా సాధ్యము, నేను ఇప్పుడు కూడా నువ్వు 100 యజ్ఞాలు నేను చేసినాను, 100 యజ్ఞాలు చేసినాను కూడా ఈ రోజు కూడా నేను పుస్తకం తిరిగేస్తే నేను భగవద్గీత చెప్తాను, పుస్తకం లేకుండా చూడకోకుండా చెప్తావని. నాతో పాటే పనుకుంటాడు, నాతో పాటు తింటూ నాతో పాటు ఉండి చూశాడు. ఇది సామాన్యమైంది కాదు బాబోయ్ అన్నాడు.
అయితే నువ్వు చాలా కష్టపడ్డావయ్యా అన్నాడు. నేను ఏమాత్రం కష్టపడలేదు అన్నా. పూర్వజన్మలో ఏదైనా సాధన చేశానేమో ఆ సంస్కార బలము, గురువుల యొక్క కృప, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం, అంతేగాని నేను ఏమీ కష్టపడింది లేదు. ఇలానే ఒకసారి సారు ఉన్నట్టుండి ఆడ రాయదుర్గంలో క్లాస్ పెట్టావయ్యా అని పెట్టించిన రవి ఫోన్ చేసి చెప్పాడు, పత్రి సార్ ఫోన్ చేశాడు, నీ క్లాస్ అరేంజ్ చేయమని, నువ్వు క్లాస్ డేట్ ఇవ్వు అని. డేట్ ఇచ్చా. డేట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రోజు ఆ రోజు అడగలే నువ్వేం చదివినావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు. తర్వాత డేట్ ఇచ్చి పాంప్లెట్లు వేసి అన్నీ అయిన తర్వాత ఆయనకి డౌట్ వచ్చింది. 10 సార్లు చేశాడు సార్ ఫోన్. ఆ 10 సార్లు నేను లేను, మా మేడంకే చేస్తూ వచ్చాను. చేసినప్పుడల్లా ఫోన్ చేసినప్పుడల్లా మేడం సార్ ఏం చదివినాడు, ఎన్నిసార్లు తిరిగేస్తాడు, భగవద్గీత ఏం చదువుతాడు, ఎంత ప్రిపేర్ అవుతాడు, ఏమి ప్రిపేర్ కాడనిందంటే ఏం చదివాడని, ఏమి చదివే లేదనిందంట. ఇంకా అసలు తలకాయ పట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో మొత్తం పండితులేనంట. ఆశ్రమాల్లో పెరిగి పుట్టి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే వాళ్ళంతా రాయదుర్గంలోనే ఉండారంట. ఒక చదువురాని తెచ్చి మా ముందర పెడితే మాకు అంతా మొత్తం పిరమిడ్ అంటేనే గాలిపోతుందని భయపడిపోయాడు అతను. పాపం భయపడిపోయి తర్వాతకు ఫోన్ చేసేవాడంట. లాస్ట్కి ఏమే ఆయన వచ్చినాక మాట్లాడు సార్ అని చెప్తూ వచ్చింది. అయితే నేను మాట్లాడేవాడిని కాదు, నేను ముందెందుకు భయపెట్టాలని నేను ఊరికే ఉండాలి. తర్వాత నేను ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఏమో ఫోన్ ఎత్తిందంట. ఫోన్ ఎత్తి సార్ నువ్వు నన్ను విసిగించద్దు, భగవద్గీత ఎన్నిసార్లు ప్రిపేర్ అవుతాడు, ఎన్ని చేస్తాడు, అతనే ఒక భగవద్గీత ఫోన్ అయిందంటే, ఆయన ఒక భగవద్గీత ఫోన్ అయింది అంటే నువ్వు ఊరికే అయిపోయాడు. మేము పోతాను అక్కడ ఒక 2-3 రోజులు మమ్మల్ని ఎంత నెగ్లిజెన్స్ అంటే పట్టించుకోలే. 2 రోజులు ఫస్ట్ రోజు అంతా వచ్చారు. ఆయన మాట కూడా ఏం తప్పు కాదు, పండితులంతా వచ్చి ఇట్లా కూర్చున్నారు కుర్చీలు. అదేమో ఇదే కానీ భగవంతుడు నాకు వాళ్ళు వచ్చినప్పుడైనా కొంచెం భయం కలగాలి కదా, ఏమీ భయం కలిగేది కాదు. ఎందుకంటే నాదైతే కదా చూసుకుంటాడు శ్రీకృష్ణుడు, గురువు అనుగ్రహం ఉంది, కృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉన్నాయి, ఏం నాకేం భయం లేదు. నేను ధీమాగా వచ్చా. తర్వాత 3వ రోజు అడిగాడు వాళ్ళని, మాకు తెలియని విషయాలు చెప్తాండారని ఒప్పుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది ధ్యానమహిమ. ధ్యానం మన లోతు అది ఎక్కడి నుంచి మనం అంత వాళ్ళు బయట నుంచి తీసుకుంటారు, మనం లోపల నుంచి వస్తుంది మనకి, అది లెక్క. ఈరోజు ఇంతమంది బాగా ఒప్పుకుంటాండి, అబ్బా చాలా అద్భుతంగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్లాసులో కిందికి దిగిపోతాను ఎంతో మంది అడిగారు. నిన్న వాళ్ళ విదేశాలలో పొద్దున వాళ్ళకు మలేషియా వాళ్ళు వచ్చారు. వాళ్ళు అన్నారు చాలా అద్భుతం సార్, మీ క్లాసు ఒకసారి వినేది కాదు 100 తూర్లు వినాలా అని చెప్పి వాళ్ళు తీసుకొని ఇది వీడియో తీసుకుంటాను మేము అని చెప్పారు. అది అంటే సారు కాదు, మీరంతా కూడా నన్ను గర్వంగా చెప్తాననేది కాదు. ఒక పామరుడు కూడా పండితుడు అవ్వడానికి పెద్ద విషయం ఏం కాదు, అనుగ్రహం ఉంటే. నేను చెప్పేది ఇది నా గొప్పతనం ఇంత కూడా ఇష్టమంతా కూడా లేదు. అది ధ్యానం యొక్క గొప్పతనము, గురువు యొక్క అనుగ్రహము, ఆ పరమాత్మ యొక్క కృప, అంతేగాని నా గొప్పతనం ఏమీ లేదు. ఎందుకంటే నా గొప్పతనం లేదనేది కూడా ఇలానే జరుగుతున్నప్పుడు 3వ రోజు క్లాస్ జరిగింది మేడం రాయదుర్గంలో. ఆ క్లాస్ విన్న తర్వాత మెస్మరిజం అయ్యాడంట ఆయన. ఆయన గొప్ప సీనియర్ మాస్టరు, అప్పటికే ఆయనకు ఎక్కువ జ్ఞానం కూడా. సార్తో దగ్గర సారు స్టార్టింగ్ చేసిన దగ్గరలో అప్పుడప్పుడే మొదలైనడేమో సీనియర్ మాస్టర్. ఆయన చెప్పాడు 3వ రోజు వచ్చి, ఆ రోజు వచ్చాడు మాకు లాడ్జ్లో పెట్టాడు మమ్మల్ని. ఆ రోజు వచ్చాడు లాడ్జ్లోకి. ఈరోజు నీ విశ్వరూపాన్ని చూసే నేను అన్నాడు ఆయన. ఏమంటే అమ్మా భగవద్గీత అంటే నేను ఎన్నోసార్లు విన్నా, ఎంతమందితో విన్నా, కానీ ఇంట్లో భగవద్గీతలో ఇంత ఉంటుంది, ఇట్లుందే భగవద్గీత అని నువ్వు ఈరోజే నేను ఫస్ట్ అస్సలు షాక్ అయిపోయాను నువ్వు చెప్తూ ఉంటే భగవద్గీత. అది ఎలా వస్తుంది అంటే, అదేముంది సార్ భగవంతుని అనుగ్రహం అంటే అవన్నీ చెప్పద్దులే, కానీ మీకు ఒక మాట చెప్పాలని వచ్చినాయి నేను కూడా అన్నాడు. ఏమైనా ఖచ్చితంగా ఇది కోటుగా అనుకుంటుంది, ఈ విద్య వచ్చిందంటే వాడు పతనమయ్యే కూడా అంతే అవకాశం ఉంటుంది అని చెప్పాను. ఏమంటే ఖచ్చితంగా ఈ విద్య ఉన్నోనికి మాత్రం గర్వం వచ్చే తీరుతుంది. నువ్వు గర్వం వస్తుందంటే నాకు రాదు అన్నా. ఎందుకు రాదు అన్నాడు. నేను కష్టపడిండేది కాదు, అది అనుకోకుండా దైవానుగ్రహంతో వచ్చిండేది. అది నాదని నేను సంకల్పబుద్ధికుండేకి ఏముంది నా దగ్గర, కేవలం నిమిత్తం మాత్రం. నా శరీరం వాడుకుంటాడారు ఎవరోను, వాళ్ళు వాడుకొని ఆ పని చేపిస్తాడారు, కానీ నాది కాదు అని చెప్పాను. దీన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టుకో ఎప్పుడు కూడా.
ఎప్పుడైనా ఒకవేళ నేను గర్వపడతానంటే ధ్యానం నాకు ఇచ్చిన బిచ్చ అని గర్వపడతా, లేదా గురువు అనుగ్రహం అని గర్వపడతా, ఆ భగవంతుని కృప అని గర్వపడతా. అంతేగాని నేనేదో చేసినానని మాత్రం గర్వం రాదు నాకు అని చెప్పే ఆ రోజు. వెంటనే ఫోన్ ఎత్తాడు పత్రి సార్. అట్లా వెంటనే ఫోన్ చేశాడు. ఈరోజు నా ఆనందం పట్టలేకున్నాడు. అప్పుడు 9:30 10 అవుతాను. ఈ టైంలో ఎందుకు లేవయ్యా అన్న. లేదు, ఖచ్చితంగా ఇప్పుడే మాట్లాడాలి సార్తో. నన్ను సార్తో ఫోన్ ఎత్తాడు. సార్ నేను రవిను అన్నాడు. ఏం చెప్పు అన్నాడు. సార్ ఏం చెప్తున్నాడు అని తెలీదు. ఆయన అన్నాడు, ఆయన అనే మాత్రం నాకు వినిపిస్తాడు. సార్ ఎక్కడ పట్టుకుంటావు సార్ ఈ శిష్యుని అన్నాడు. ఎట్లా వాళ్ళని పట్టుకుంటావు సార్ నువ్వు? అబ్బాబ్బాబ్బాబ్బా ఆశ్చర్యం సార్ అని చెప్పి ఆయన విపరీతంగా సంతోషపడ్డాడు, విపరీతంగా ఇన్స్పైర్ అయ్యాడు. అలా నా జీవితం చెప్పాలి అంటే ఆ దగ్గర మొదలై పూర్వజన్మలో ఏం చేశానో కానీ ఈ జన్మలో సాధన బలం ఏమీ లేకుండా అలాగా తీసుకొచ్చి మీ ముందర కూర్చోబెట్టడమే నాకు జన్మ ధన్యము అనుకుంటా. అంటే ఒక గొప్ప బిరుదు బ్రహ్మర్షి అని ఇచ్చాడంటే అమ్మ తనకుండేటటువంటి బ్రహ్మశ్రీ అమ్మా బ్రహ్మశ్రీ గారు బ్రహ్మర్షి ఆల్రెడీ సార్ బ్రహ్మర్షి తన స్థాయి నిచ్చి తనను గౌరవిస్తానంటే ఎన్ని జన్మలు ఆ మహానుభావుని కృతజ్ఞతలు చూస్తే తక్కువే మేడం. ఆసామాసిన ఏ గురువు ఇలాంటి గురువు లభించడము అదే మన్ననే చెప్పా సార్, మాకు ఎలా లభించావో కానీ మా జన్మ సుకృతం ఎంతుందో కానీ నీలాంటి గురువు లభించడం మాత్రము ఎవరికైనా లభించిందంటే వాడు ఖచ్చితంగా వాడి జన్మ ధన్యమైపోయినట్టే. ఎందుకంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఏదో కారణం ఉంటుంది. ఒక్కసారి అంటే ఆయన నా శిష్యునిగా అని ఆయన భావనలో కలిగింది అంటే మాత్రం వాడు ధన్యుడైపోయినట్టే. అంటే పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా ఆయన శిష్యులే కాబట్టి అందరూ ధన్యులే. కాబట్టి వండర్ 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 సార్. ఈ జీవితం నాకు ఇచ్చిన ఈ మహానుభావునికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. కాబట్టి ఆ మహానుభావునికి వేల 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 కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటుంది. ఒక చిన్న మాట సార్, ఒక్క మాట. ఇంకా ముఖ్యంగా నేను అంతో ఇంతో కృప వాళ్ళది, అంతో ఇంతో ఏదైనా నేను ఎదిగినాను అంటే కారణము ధర్మవరం. ఫస్ట్ ధర్మవరం ధ్యానులదే. వాళ్ళు ఆశీస్సులు వాళ్ళ ఆదరణ నన్ను ఇంతవరకు తీసుకొచ్చేసారు. ప్రతి క్లాసు ఎంతోమంది మాస్టర్లు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు. అయినా ఎంతమంది మాస్టర్ల కంటే కూడా సోమవారం క్లాస్ అంటే పూర్తిగా హాల్ అంతా ఫుల్ అయ్యి అపారమైనటువంటి ఎంకరేజ్ నాకు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చారంటే సార్ నేను ఒక చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో. దైవాసుర సంపత్ విభాగ యోగంలో దైవీ లక్షణాలు 26 దైవీ లక్షణాల గురించి చెప్తాడు. 3 శ్లోకాల్లో 26 లక్షణాల గురించి చెప్తాడు. ఇప్పుడు 6 నెలల్లో 7 నెలల్లో అవుతుంది చెప్పబట్టి. అంటే వారానికి 2 క్లాసులు, 3 శ్లోకాలు ఇంతవరకు అయిపోలే ఈ 7-8 నెలల్లో. అంత లోతుగా అంటే ఒక శ్లోకంలోకి దిగితే అంత లోతుగా వెళ్తూ ఉంటే వాళ్ళు అంత ఆసక్తిగా ఏమాత్రం కూడా రోజుకు వాళ్ళలో ఆకర్షణ పెంచుకుంటూ నాలో ఉత్సాహాన్ని నింపుతూ నన్ను ఎంతో లోతుకి దించుతున్నారు. అంటే నాకు అంత లోతైన జ్ఞానం రావడానికి వాళ్ళు అత్యద్భుతమైన కారణం. కాబట్టి వాళ్ళ క్లాస్ కోటి ధన్యవాదాలు. అలాగే నాకు ధర్మవరం పిరమిడ్ మాస్టర్సే కాదు బయట వాళ్ళు కూడా అక్కడ కేవలము ధర్మవరంలో క్లాసు పెడితే ఇంతమంది వచ్చారు సార్. రేపు నెల 19 నుంచి 25 ఇక్కడే 19 నుంచి 25 ఇక్కడ కూడా రేపు నెల కూడా 19 నుంచి 25 ధర్మవరంలో ఉంది. 3వ జరుగుతుంది. బయట మనం మెడిటేటర్సే కాక బయట ప్రజలు కూడా అంతగా వచ్చి ఆదరించారు. అందరికీ నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకునే తక్కువే సార్, తక్కువే మేడం. అందుకే ఆ ప్రకృతి మాత ఆశీస్సులు, గురుదేవుల యొక్క అనుగ్రహము, వీళ్ళందరి ఆదరణ, మీ అందరి ఆదరణతో నేను ఇంతవాణ్ణి చేశారు. మీ అందరికీ కోటి ధన్యవాదాలు.
మాకు ధర్మవరంలో 15 సంవత్సరాల ముందు భగవద్గీత అంటే తెలియదు మా సెంటర్లో, పిరమిడ్ సెంటర్లో. ఈ గోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సోమవారము మాకు 5:30 నుంచి 6:30 వరకు 15 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం జరుగుతుంది. ఎంతో వాళ్ళకి మేము కృతజ్ఞము. తర్వాత వాళ్ళు సప్తాహాలు కూడా 2 చేసినారు. మరి రేపు నెల కూడా 19 నుంచి 25 వరకు ఉంటుంది. కాబట్టి అంతా మాకి ఆయన చెప్పేది మాకే కాదు, మాకు ఆయన నుంచి కూడా మన ధర్మవరం పిరమిడ్ సెంటర్కి ధర్మవరం కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. కాబట్టి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోగలను. ఇంకోటి తర్వాత ప్రతి బుధవారము మాకు రమాదేవి మేడము ప్రతి బుధవారం క్లాస్ చెప్తూ ఉంటుంది. ఆమె చదువు రాదు, నాకు రాసేది రాదు, చదివేది రాదు అని చెప్తుంది. అయితే మాకు అంత అద్భుతంగా చెప్తాం. నారాయణ సత్యం కానీ మిగతా జ్ఞానము అంత డైరెక్ట్గా అంత విశదీయంగా అందించేవాళ్ళు లేరు మాకు. తర్వాత వాళ్ళిద్దరి నుంచినే మాకు వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళ శ్రీమతి నుంచినే గోపాల్ రెడ్డి వాళ్ళ శ్రీమతి నుంచినే మాకు ఎంతో ధర్మవరం పిరమిడ్కు ఎంతో గుర్తింపు వచ్చినది. తర్వాత మా ధర్మవరం కూడా వాళ్ళ నుంచి గుర్తింపు వచ్చినది. కాబట్టి మేమెంతో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కొట్టాలని చేసుకుంటాను. వీలైనంత రేపు నెలలో సప్తాహం ఉంది కాబట్టి అంతా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధర్మవరం మాస్టర్స్ అందరూ ఇక్కడ వేదిక మీద రావాలి. ఆల్ ధర్మవరం మాస్టర్స్ అందరు తొందరగా, ఆల్ ధర్మవరం మాస్టర్స్. తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యమానే శరీరే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి సంగోస్త్వకర్మణి यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते येषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् योगक्षेमं वहाम्यहम् योगक्षेमं वहाम्यहम् या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यते मुने सर्वधर्मान् परित्यज्य माम् एकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो
मोक्षयिष्यामि मा शुचः। यत्र योगेश्वरः कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम। ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదవాలి, చదువుతూనే ఉండాలి. నిత్య అధ్యయన గ్రంథం. विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनी शुनि चैव स्वपाके च पंडिताः समदर्शिनः। पंडिताः समदर्शिनः पंडिता समदर्शिनः। यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमान् यः स मे प्रियः स मे प्रियः स मे प्रियः। त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन। निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्। निर्योगक्षेम आत्मवान्। निर्योगक्षेम आत्मवान्। चतुर्विधा भजन्ति। హాయిగా కూర్చున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఆడుతూ బాధలో ఉన్నవాడు, జిజ్ఞాస సత్యం తెలుసుకునే నిశ్చయించుకునేవాడు, అర్థార్థ ప్రాపంచిక సుఖాలను భోగాలను కోరుకునేవాడు, జ్ఞాని కూడా. అన్నీ తెలిసిన వాడు జ్ఞాని కూడా. చతుర్విధ భజంతే మాం ఏ జన్. సుకృతి నోడు చూడచ్చు,
అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్ష. బాధల్లో ఉండేవాడు, జ్ఞానం కోరుకునేవాడు, సంపదలు కోరుకునేవాడు, జ్ఞాని అయినవాడు. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మరి ఇంకా ధ్యానం. అది సందేశం. 20 seconds. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Zero. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you open your eyes.
ఛానల్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, అనుకోకుండా వాటర్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఒక 4 hours ఆ బ్లాక్, లేడీస్ బ్లాక్ ఆ వైపు వాటర్ రాదు. ఈ టెంపరరీ టాయిలెట్స్ యూజ్ చేసుకోండి. ఈవినింగ్ 6 కల్లా మళ్ళీ యథావిధిగా ఉంటుంది. 6 వరకు మటుకు కొంత జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన స్పిరిచువల్ సొసైటీకి నా కృతజ్ఞతలు. నాకు మరో జన్మించిన గురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. అంటే ముఖ్య కారణం మా మమ్మీ అయితే మెయిన్ కారణం సార్. హాస్టల్గా నాకు ఎంతో ఎనర్జీని ఇచ్చారు. నేను బేసికల్గా మెడిటేటర్ని కాదు, కొంచెం దూరం దానికి. కానీ ఫస్ట్ టైం నేను నమ్మడం మొదలైంది నా బ్రతుకుతోనే, నేను బ్రతకడంతోనే. ఒక లారీ టైర్ కింద, ఫ్రంట్ టైర్ కింద పడిన అబ్బాయి ఎలా ఉంటారో మీ అందరికీ తెలిసిన విషయమే. నా బాడీ మొత్తం పార్ట్స్ అయిపోయిందండి, ఒక రక్తపు ముద్దని. ఈరోజు మీ ముందు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. ఇంత యాక్సిడెంట్ అయిన బాడీకి సినిమా ఛాన్స్లు వస్తాయా? నా యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు సినిమా ఛాన్స్లు వచ్చాయండి. 1 monthలో ఈ చేయలేదనుకున్న వాళ్ళకి నేను ఎగ్జామ్ రాసి చూపించాను. ఈ హ్యాండ్ టోటలీ కొలాప్స్డ్ అండి. నాకు అపోలోలో ట్రీట్మెంట్ జరిగింది అండ్ మరోరు నిమ్స్లో నియర్లీ 2.5 months నాకు ట్రీట్మెంట్ జరిగింది. నన్ను ఫస్ట్ 3 hours చూసిన అపోలో డాక్టర్స్ కన్ఫామ్లీ డెత్ అని చెప్పారండి. నా కాలేజ్లో కూడా 3 days పాటు నా నోటీస్ బోర్డులో డైడ్ అని ఒక పోస్ట్ కూడా ఉంది. సో అలా చేశారు.